ఇది చండీగఢ్ లో చూడవలసిన ప్లేస్ లో ఒక ప్లేస్. దీని పేరు వచ్చి రాక్ గార్డెన్. యాక్చువల్ గా ఫోన్ లో స్టోరేజ్ అయిపోతుంది, ఇలా యూట్యూబ్ లో పెడితే మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఇది ఒక 1.5 months అవుతుంది మేము వెళ్ళి. ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది, ఒక హాఫ్ డే అయితే పడుతుంది మనం మొత్తం చూడడానికి. అంటే గాజులు ముక్కలు ముక్కలు అయిపోతాయి కదా, వాటితోని లేడీ బొమ్మలు, ఇంకా చిన్న చిన్న పింకులు వేస్ట్ గా ఉండిపోతాయి కదా, వాటితో మనిషి బొమ్మలు, ఇంకా యానిమల్స్ బొమ్మలు ఇలా చేశారనమాట. అప్పట్లో రాజులు యూజ్ చేసే వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. మంచి మంచి సీనరీ ఉంటుంది. ఇప్పుడు కాదు కదా, అప్పుడు కట్టినవి మొత్తం రాక్ తోనే ఉంటుంది అనమాట. అందుకని దీని పేరు రాక్ గార్డెన్. మధ్య మధ్యలో ఇలా రాళ్ళ మధ్య నుంచి వాటర్ పడటం, ఇంకా మొత్తం చల్లగా ఉంటుంది. మధ్యలో మనం చూస్తుంటే హాలీవుడ్ లో చూసినట్టు ఉంటుంది. నేను 3వ సారి వెళ్తున్నాను. ఫస్ట్ నేను మా హస్బెండ్ వెళ్ళాము, తర్వాత మా ఇంటికి 2 గెస్ట్లు వచ్చారు, వాళ్ళతో పాటు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇప్పుడు మా అత్తయ్య వచ్చారని చెప్పి మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. సో మన ఛానల్లో 2 రెఫరెన్స్ పిక్స్ అయితే నేను ప్రతి వీడియోలో పెడతాను. ఆ డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్టయితే వాటి లింక్స్ కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అయితే మీరు ఫాలో చేయండి, అక్కడ డైరెక్ట్ గా DM కి లింక్ వచ్చేస్తుంది. ఆ వీడియో కింద కామెంట్ లో లింక్ అని టైప్ చేస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.